చూడండి. కీర్తన గ్రంథము 28వ కీర్తన. ఈ రాత్రికాల సమయంలో మనం ప్రార్థనకు వెళ్ళే ముందుగా దేవుని యొక్క వాక్యం నుండి కీర్తన గ్రంథము 28వ అధ్యాయము 6వ వచనాన్ని 7వ వచనాన్ని 2వ వచనాన్ని మనం కలిపి చదువుదామండి. 28వ కీర్తన 6వ వచనాన్ని 7వ వచనాన్ని మనం కలిపి చదువుదామండి. మనందరం కలిపి చదువుదాం. ప్రార్థన కొరకే చదువుదామండి. యెహోవా నా విజ్ఞాపన ధ్వని ఆలకించి ఉన్నాడు, ఆయనకు స్తోత్రము కలుగును గాక. యెహోవా నా ఆశ్రయము, నా కేడము, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను కనుక నాకు సహాయము కలిగెను. కావున నా హృదయము ప్రహర్షించుచున్నది, కీర్తనలతో నేను ఆయనను స్తుతించుచున్నాను. ఈ రాత్రికాల సమయంలో ప్రార్థనకు వెళ్ళే ముందుగా చదువుకున్న లేఖన భాగాన్ని దేవుడు దీవించునుగాక. ఈ రాత్రి మన ప్రార్థన సమయంలో దేవుని యొక్క వాక్యం చేత ఒక సమయం నింపబడే ముందుగా మరి దేవుని యొక్క వాక్యంలో కీర్తనకారుడైన ఈ దావీదు దేవుణ్ణి ఎంతగానో ఆయన స్తుతిస్తూ ఆరాధిస్తూ తన యొక్క విజ్ఞాపన యొక్క మనవి లేక ఆయన యొక్క మనవులు లేక ఆయన దేవుడికి అడగడం కొరకే తనకున్న జీవితంలో ఉన్న సమస్యలన్నింటిలో తను ఏ రీతిగా ప్రార్థిస్తూ తన దేవుడి యొక్క సహాయాన్ని కోరుతున్నాడో ఆయన ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకంటే దేవుడు మరి ఆయన నమ్ముకున్నాడు కాబట్టి దేవుడే ఆయనకు ఒక ఆశ్రయము కానీ, ఒక దుర్గము కానీ, ఒక కొండ కానీ, ఒక కోట కానీ ఆయనే అనే విషయాన్ని మనం కీర్తన గ్రంథం 18వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. ఈ 28వ అధ్యాయంలో కూడా ఆయన ఏమన్నాడంటే మొదటి వచనం అన్నాడు, యెహోవా నేను నీకు మొరపెట్టుచున్నాను, నా ఆశ్రయ దుర్గమ్మ, మౌనముగా ఉండక నా మనవి ఆలకింపుము అని అంటున్నాడు. నా ఆశ్రయ దుర్గమైన దేవుడు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క ప్రజలుగా మనము ఆశ్రయించగలిగిన దేవుడు, మన దేవుడు మనకు ఒక ఆశ్రయం లాంటి వాడు, మనల్ని భద్రపరచగలిగిన వాడు, మనకి అన్ని రకాలుగా ఆయన సంరక్షణ కలిగించగలిగిన వాడు. అందుకని దేవుడు మనకు ఒక ఆశ్రయము, ఒక నివాస స్థలం అన్నమాట. దేవుని యొక్క ప్రజలు దేవుని యొక్క ఆ యొక్క నివాస స్థలంలోనికి, ఆయన ఆశ్రయంలోనికి మనం వెళ్ళగలిగితే మన సమస్యలన్నింటినీ కూడా దేవుడే తీర్చగలిగిన వాడు. మీకు చాలాసార్లు చెప్తూ వచ్చారు, ఆనాడు దేవుడు నోవాను ఒక వాడును చేయమన్నప్పుడు వాడలోనికి మరి ప్రవేశించిన తర్వాత ఆయన, తన భార్య, తన యొక్క 3 కోడళ్ళు, 3 కుమారులు, వారి కుటుంబములన్నీ, భూమి మీద ఉన్న జంతువులైతేనేమి, పక్షులైతేనేమి, పురుగులైతేనేమి అవన్నీ కూడా 2 చొప్పున ఆ వాడలోనికి ప్రవేశించిన తర్వాత దేవుడు ఆ వాడ తలుపుని వేశాడు. వాడ తలుపుని వేసిన తర్వాత వీరు సంవత్సరము పైనే ఆ వాడలోనే ఉన్నారు. వారు ఈ వాడలో ఉన్న వారికి ఎటువంటి సమస్య కూడా రాలేదు. అంటే వారికి ఎటువంటి ఆకలి దప్పులు కానీ, లేక ఎటువంటి అనారోగ్య సమస్యలు కానీ, ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు అనేవి వారి జీవితంలోనికే రాలేదండి. వారి జీవితంలోని రాలేదు. కారణం ఏంటి అంటే, రాకపోవడానికి గల కారణం ఏంటి అంటే, దేవుడే వారిని తన గుడారము చేత, అంటే తను వారిని భద్రపరుస్తూ వచ్చాడు. అందుకని పేతురు రాసిన పత్రికలో మనం చూసినప్పుడు అంటాడు, ఆ వాడ క్రీస్తు యేసే అంటాడు. కాబట్టి యేసు ప్రభువులోనికి ప్రవేశించిన మనందరము కూడా యేసు ప్రభు దగ్గర మనకు ఒక ఆశ్రయము, మనకు ఒక నివాసం ఉంది. సరే, మీకు ఈ మాట కూడా చూపిస్తాను. కీర్తన 46వ కీర్తన గ్రంథము 46వ అధ్యాయము 1వ వచనం అండి. 46 1వ వచనం. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములలో ఆయన నమ్ముకున్న దగ్గర సహాయకుడు. ఇక్కడ మరలా కీర్తనకారుడి కొరవ కుమారుని చెప్తున్నారనమాట. ఏం చెప్తున్నారు? దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. దేవుడు మనకు ఒక ఆశ్రయము. నిజంగా ఎవరైతే దేవుని యొక్క ఆశ్రయములోనికి రాగలుగుతారో,
నిజంగా దేవుడు వారి పూర్తి బాధ్యతలు తీసుకోగలిగిన వాడు. లేకపోతే ఆయన ఒక దేవుడుగా లేక ఒక ఆశ్రయముగా ఉండడానికి అర్హత లేనివారు. చూడండి, ఈ రోజున ఒకప్పుడు రాజులు ఏం చేసేవారు అంటే, వాళ్ళకి రాజ్యాన్ని ఏలేవారు. అంటే రాజ్యాన్ని ఏలడం అంటే, రాజ్యం అంటే ఏంటంటే ప్రజలే. రాజ్యం అంటే ఏంటంటే ఆ దేశంలో ఉన్న ప్రజలను వారు పరిపాలన చేసేవారు. ఒక రాజు తన దేశంలో ఉన్న ప్రజలను ఎలాగ పరిపాలన చేస్తాడు అంటే, వారి కష్టంలో కానీ, వారి ఇబ్బందుల్లో కానీ, వారి బాధల్లో కానీ, తన దేశంలో ఉన్న దేవుని యొక్క తన దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా అన్ని రకాలుగా అభివృద్ధి చెంది అన్ని రకాలుగా బాగుండాలి అంటే వాళ్ళ కష్ట సుఖాలన్నింటినీ రాజు చూసుకోవలసిన వాడు ఉంటున్నాడు. అలాగే ఈరోజు మన దేశాన్ని పరిపాలన చేస్తున్న నాయకులైన వారు కూడా వేరే చేయవలసిన పని ఏంటంటే, ఈ దేశంలో ఉన్న ప్రతి ప్రజలకు కూడా, ప్రతి వారికి కూడా ఎవరికైతే ఏమీ లేవో అవి ప్రభుత్వమే వారికి ఇవ్వాలి. అందుకనే ఈరోజు ప్రభుత్వం ఉచితంగా రేషన్ ఇస్తుంది, బియ్యం ఇస్తుంది. అంతేకాదు వారు ఉండడానికి ఒక ఇల్లు కూడా కట్టిస్తుంది. రెండవదిగా ఒకవేళ చదువుకోలేని వారు ఉంటే చదువు కూడా చెప్పిస్తుంది. ఇలా అన్ని రకాలుగా అన్ని వసతులు కూడా ప్రభుత్వమే అన్ని రకాలుగా వారికి చూడవలసిన బాధ్యత వారిది. కారణం ఏంటంటే వారు ప్రజలు రాజ్యాన్ని ఏలేవారు కాబట్టి, రాజ్యం అంటే ప్రజలే కాబట్టి ప్రజల యొక్క కష్ట సుఖాలన్నింటినీ కూడా వారు తీర్చవలసిన వారు ఉంటున్నారు. అంటే లోకంలో ఒక రాజు కానీ, ఒక నాయకుడు కానీ ప్రజల యొక్క కష్ట సుఖాలను తీర్చగలిగిన వాడు అయితే, మన దేవుడు ఈయనంత బాధ్యత తీసుకుంటాడు. అందుకని అంటాడు, యేసు ప్రభు యొక్క ఆశ్రయములకు మనం రాగలిగితే, ఆయన నమ్ముకోగలిగితే, ఆయన మీద ఆధారపడగలిగితే, ఈ దేవుడే మన సమస్త బాధ్యతను కూడా భరించగలిగిన వాడు. అన్నీ అంటే ఏం చేస్తాడు ఆయన? ఏం చేస్తాడు అంటే, నీకు కావలసిన ఆహారము విషయంలో బాధ్యత ఆయనది, నీ ఆరోగ్య విషయంలో బాధ్యత ఆయనది, నీకు కావలసిన సమస్తాన్ని కూడా ఆయనే అనుగ్రహించగలిగిన వాడు. ఇక్కడ నువ్వేమీ ఆలోచించవలసిన అవసరం ఏమీ లేదు. నీ భవిష్యత్తు గురించి కూడా నువ్వు ఆలోచించవలసిన పని లేదు. ఎందుకంటే నీ భవిష్యత్తు గురించి ఆలోచించేవాడు కూడా దేవుడే. ఎంత మంచి దేవుడు తెలుసా? యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళందరినీ కూడా వాళ్ళ గురించి వారు ఏది ఆలోచించవలసిన అవసరం లేకుండా దేవుడే మన గురించి ఆలోచించేవాడు. మీ అందరికీ తెలుసు, ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి అంటాడు. ఆయన మీ భారమును భరించేవాడు కాబట్టి మీ భారములన్నీ ఆయన మీద వేయండి అంటాడు ఆయన. కాబట్టి మన దేవుడు ఎవరు అంటే, మన కష్టాన్ని, మన సమస్యను, మన భారమును, లేక మన జీవితంలో ఎదురవుతున్న అన్ని పరిస్థితుల్లో కూడా ఆయనే ఆదుకోగలిగిన వాడు. అది ఆయన అంటే. యేసు ప్రభువుని నమ్ముకున్నాము అంటే ఎందుకు ఆయన దగ్గరికి వచ్చాం? ప్రభువా, ఈ లోకంలో నన్ను ఆదుకునేవారు, నాకు సహాయం చేసిన వారు, నాకు అన్ని రకాలుగా నాకు మేలు చేసేవారు ఇంకెవరు లేరు. నీవే నా ఆధారము కాబట్టి నీ దగ్గరికి వచ్చాను, నువ్వే నాకు సహాయం చేయి. ఈ లోకంలో మనకు ఏదైనా ఒక ఆధారం ఉందనుకోండి, మనుషులదని కానీ, బ్రతకడానికి ఒక ఉద్యోగం కానీ, లేక మన ఆస్తుపాస్తులు కానీ, ఇవన్నీ ఉన్నాయనుకోండి, చాలాసార్లు మనిషి ఏం చేస్తాడంటే దేవుడి దగ్గర రావడానికి ఇష్టపడ్డండి. ఎందుకంటే ఎన్ని ఉంటే ఆయనకేం కావాలా? అన్నీ ఉన్నప్పుడు దేవుడు ఎందుకు? దేవుడు అనేవాడు ఎప్పుడు అవసరంలో ఎప్పుడు వస్తాడంటే మన దగ్గర లేనప్పుడు దేవుడు మనకు అవసరం, ఉంటే దేవుడు ఎందుకు? అందుకని ఈరోజు చాలా మంది మనుషులు దేవుడి దగ్గరికి ఎందుకు రావట్లేదు అంటే వారికి అవసరం లేదు. దేవుడి దగ్గరకు వచ్చేంత పని కూడా వారికి లేదు. వారికి అన్నీ ఉన్నాయి కాబట్టి, వారికి ఆరోగ్యం ఉంది, వారు కష్టపడుతున్నారు, వారు సంపాదించుకుంటున్నారు, వారు అన్ని రకాలుగా సమకూర్చుకొని బ్రతుకుతున్నప్పుడు వాళ్ళకి దేవుడు అవసరం ఏం కావాలా? దేవుడు ఎప్పుడు కావాలి అంటే వాళ్ళకి ఏదైనా బలహీనత వచ్చినప్పుడు కానీ, ఏదైనా నష్టం వచ్చినప్పుడు కానీ, ఏదైనా బాధ తట్టుకోలేని సమస్య వారి మీదకి వచ్చినప్పుడు దేవుడి దగ్గరికి వస్తారు. అప్పుడు కావాలి దేవుడు. అందుకని ఈరోజు దేవుడు అంటున్నాడు, నేను ఎవరిని అంటే మీ ప్రతి బాధ్యతను తీర్చగలిగిన, సమస్యను తీర్చగలిగిన వాడిని అంటున్నాడు. నేను ఒక ఆశ్రయం లాంటి వాడిని, నేను మీకు ఆశ్రయాన్ని అన్నమాట. నా దగ్గరికి వస్తే నా దగ్గర నీకు అన్ని రకాలుగా సంపూర్ణమైన నీకు రక్షణ కలుగుతుంది. యేసు ప్రభువు దగ్గర మనకు సంపూర్ణమైన రక్షణ కలుగుతుందండి, మనకు భద్రత కలుగుతుంది, అన్ని రకాలుగా కూడా.
అన్ని రకాలుగా కూడా. సరే, ఈరోజు ప్రభుత్వం వారి మనిషి గురించి ఎంత ఆలోచిస్తున్నారు అంటే, వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే, మీ గురించి మేము చాలా ఆలోచిస్తున్నాం కాబట్టి మీ పేరు మీద ఇన్సూరెన్స్ కూడా చేయిస్తున్నాం అంటున్నారు. ఈరోజు ప్రభుత్వం వారు మన మీద ఇన్సూరెన్స్ చేస్తున్నారండి. అందుకని ఎవరైనా హఠాత్తుగా కానీ చనిపోయారు అనుకోండి, ఏ ప్రమాదంలో 5 లక్షల రూపాయలు తీసుకొచ్చి ఇచ్చేస్తున్నారు. ఎక్కడి నుంచి తెచ్చేస్తున్నారు? ఇన్సూరెన్స్ మన ప్రతి వారి మీద ప్రభుత్వమే కడుతుంది కాబట్టి అది తీసుకుంటుంది, మళ్ళీ మనకి ఇస్తుంది. అంతేకాదు, ఈరోజు మనుషులుగా మనం కూడా ఇన్సూరెన్స్ చేసుకుంటున్నాం. కారణం ఏంటంటే భవిష్యత్తు కూడా. చూడండి, మనం ఎంత, అదే దేవుడు అంటున్నాడు, ఈ లోకంలో నీ గురించి ఇంత బాధ్యత తీసుకోగలుగుతుంటే నువ్వు మరి నా దగ్గరికి వచ్చినప్పుడు నేను తీసుకోలేనా? మనం నమ్మకపోవడం వల్ల అండి. అందుకనే ఈ 28వ కీర్తనలో మనం చదివే 7వ వచనంలో ఆయన ఏమంటాడంటే, ఆయన ఎవరైతే నమ్ముతారో, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు, లేక ఆయన యందు నమ్మిక ఉంచిన వారికి దేవుడు తప్పక సహాయం చేస్తాడట. నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచింది కాబట్టి ఆయన నాకు సహాయం చేయగలుగుతున్నాడు అంటున్నాడు ఆయన. చూడండి, 28వ కీర్తన, కీర్తన గ్రంథము 28వ కీర్తన, కీర్తన గ్రంథము 28వ అధ్యాయము 7వ వచనంలో 2వ భాగంలో అంటున్నాడండి, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయం కలిగెను. సహాయం కలుగుతుంది అని కాదు, సహాయం కలిగింది అంటున్నాడు ఆయన. అంటే నేను ఏదైతే దేవుడిని అడిగానో దేవుడు తప్పక నాకు సహాయం చేశాడు. సహాయం చేయడానికి గల మొదటి కారణం ఏంటంటే నేను ఆయన మీద నమ్మిక ఉంచాను. నేను నమ్మకాన్ని కలిగి ఉన్నాను. ప్రభువా, నాకున్న సమస్య ఇది, నాకున్న కష్టం ఇది, నాకున్న ఇబ్బందిది, నాకున్న బలహీనతది, లేక నువ్వు తప్పక సహాయం చేయాలని విశ్వాసంతో నమ్మకంతో నువ్వు దేవుడిని అడిగినప్పుడు నీకు దేవుడు ఎందుకు సహాయం చేయలేడు? ఆయన సహాయం చేయలేనంత వాడా? నీ సమస్య కంటే దేవుడు అంత చిన్నవాడా? ఈరోజు దేవుడు అంటున్నాడు, నీ సమస్య ఎంత పెద్దదైనా నా దృష్టిలో నీ సమస్య చాలా చిన్నది. అసలు మనమే దేవుడట, మనల్ని చూస్తే మిడతల్లా కనపడుతున్నామంట. మిడతల్లా కనపడే మన యొక్క సమస్య దేవుడికి ఇంకెంత ఉంటుంది? అందుకని దేవుడు అంటున్నాడు, ఈరోజు నీ సమస్యలంతా నాకు, నేను ఎంత ఉన్నానో తెలుసా? ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠం. ఈ భూమి అంతా కలిపి నా కాళ్ళు పెట్టుకున్న పీట లాంటిది. ఈ పీట లాంటి ఈ భూమి మీద నివసిస్తున్న మీరెంత? మీ సమస్యలెంత? మీ అక్కర్లెంత? నేను చేయలేనంటావా? నేను తీర్చలేనంటావా? అందుకని ఈరోజు మళ్ళా దేవుడు అంటున్నాడు, నన్ను నమ్ము, నా ఆశ్రయంలో నువ్వు నిజంగా వచ్చిందే, నా ఆశ్రయంలో నీకు నిజంగా సంరక్షణ కలుగుతుంది, నీకు భద్రత కలుగుతున్నాడు. మహోన్నతిని చాటు నివసించేవాడే, సర్వశక్తిని యొక్క నీడని విశ్రమించేవాడు అంటారు 91వ కీర్తన మనం చదివినప్పుడు. ఎందుకంటే ఎవరైతే ఆ మహోన్నతిని యొక్క చాటుకి రాగలుగుతున్నారో వాళ్ళందరికీ ఆయన దగ్గర ఒక ఆశ్రయం దొరుకుతుందండి. నోవా కుటుంబాన్ని దేవుడు ఆ ఓడలో ప్రవేశించిన జీవరాశులన్నిటినీ పోషించాడు, ఏ కొరత లేకున్నట్లుగా. అంతేకాదు, ఇశ్రాయేలు జనాంగాన్ని కూడా ఐగుప్తు దేశం నుంచి దేవుడు వెలుపలికి తీసుకొచ్చినప్పుడు ఆయన అంటాడు, నా రెక్కల కింద వారిని భద్రపరిచాడు అంటున్నాడు ఆయన. అందుకని ఇశ్రాయేలు ప్రజలు బయలుదేరి వచ్చిన ఆ కాలం అంతటిలో దేవుడు వారికి ఏది తక్కువ చేయలేదు. ఆహారం విషయంలో కానీ, ఆరోగ్య విషయంలో కానీ, వారి ఎన్ని అంటే వారు తినే త్రాగే ప్రతిదానికి కూడా దేవుడే వారి పూర్తి బాధ్యతను తీసుకొచ్చాడు. అందుకంటాడు, 40 సంవత్సరంలో దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని అరణ్య మార్గంలో నడిపిస్తూ వచ్చినప్పుడు వారికి ఏదీ తక్కువ కాకుండా కాపాడాడండి ఆయన. ఏదీ తక్కువ కాలేదట. ఈరోజు మరలా దేవుడు అంటున్నాడు, నిజంగా నువ్వు నన్ను నా ఆశ్రయంలోకి వచ్చావా? నిజంగా నన్ను నమ్ముకున్నానని చెప్తున్నావు, కానీ నా ఊరికి పూర్తిగా రావాలి. ఎప్పుడైతే నువ్వు నా ఆశ్రయంలోకి రాగలుగుతావో, నా దగ్గరికి నువ్వు రాగలుగుతావో, నా మీద నువ్వు ఆధారపడతావు. నా ఆశ్రయంలోకి నువ్వు రాకపోతే నీకు నా ద్వారా ఏ సహాయము రాదు. అందుకే ఈరోజు దేవుడు అంటున్నాడు, నన్ను నమ్మాను అంటే ముందు నాలో పూర్తిగా నా నీడకు వచ్చి నాకు ఆశ్రయానికి రా. నేను ఎలాంటి వాడో తెలుసా? నా ఆశ్రయానికి వచ్చే ప్రతి వారిని కూడా నేను సంరక్షించగలిగిన వాడిని. ఎందుకు తెలుసు? న్యాయాధిపతుల గ్రంథంలో గిద్యోను కుమారుడైన
అతడు ఇశ్రాయేలు ప్రజలకు ఉపమానం చెప్తాడు. మా తండ్రి మిమ్మల్ని 20 సంవత్సరాలు మిమ్మల్ని పరిపాలన చేసి మీరు అన్ని రకాలుగా సుఖంగా బ్రతకాలని మీకు ఎన్నో మేలులు చేశాడు. మా తండ్రి చేసిన మేలును మర్చిపోయి మా కుటుంబాన్ని చంపేశారు. దాసి కుమారుని మీ మీద ఇశ్రాయేలు ప్రజల మీద న్యాయాధిపతిగా నిర్ణయించుకొని ఒక దాసి కుమారుడిని మీరు న్యాయాధిపతిగా పెట్టుకొని మా తండ్రి యొక్క వంశాన్ని మీరు చంపేశారు. నేను ఒక్కడే తప్పించుకొని పారిపోయినాను. అయితే నేను చెప్తున్నది మీరు జాగ్రత్తగా వినండి అని ఆయన కొండ మీద నుంచి కేకేసి వారు చెప్తున్నాడు. మీరు ఎలాంటి వారిని కోరుకున్నాడో తెలుసా? ఒక ముండ్ల పొదల లాంటి వాడిని మీరు కోరుకున్నారు. అడవులో చెట్లన్నీ ఒకరోజు మీటింగ్ పెట్టుకొని అనుకున్నాయట, మా మీద ఎవరిని రాజుగా చేయాలి, ఒకరిని రాజుగా పెట్టుకోవాలి అనుకున్నాయట. అడవిలో పెద్ద చెట్టు అయిన దేవదారు వృక్షం దగ్గరికి వెళ్ళారట. ఈ చెట్లన్నీ కలిసి ఆ దేవదారు చెట్టు దగ్గరికి వెళ్ళి అడిగారట, నువ్వు మా మీద రాజుగా ఉండు, నీ నీడకు వస్తాం, నీకెందుకు వస్తాం మేము అందరం అనట. అది అన్నదట, లేదు లేదు, దేవుడు నన్ను ఎందుకు ఇంత పెద్ద వృక్షముగా చేశాడు అంటే నేను దేవుని యొక్క మహిమను వెదజల్లడానికి, దేవుని నా ద్వారా దేవుడు కనపరచబడడానికి దేవుడు నన్ను చేశాడు. కానీ మీ మీద రాజుగా అయ్యి మీ అందరి సమస్యలు తీర్చాలని కాదు నా పని, నేను అలా ఉండను అనట. సరే, ఇంకో చెట్టు దగ్గరికి వెళ్ళాయట, ద్రాక్షపాత దగ్గరికి వెళ్ళాయట. ద్రాక్ష చెట్టు కూడా వెళ్ళట, లేదు లేదు, నేను మానవుల్ని దేవుణ్ణి సంతోష పెట్టుకున్నా, మీ మీద నేను అలా రాజుగా ఉండి మీ సమస్యలు తీర్చుతాను, నేను తీర్చును అనట. ఏ చెట్టుని అడుగుతున్నా చెట్టు అలాగే చెప్తున్నాడు, నేను చేయను అని. అయితే ఒక ముండ్ల పొద అన్నదట, నేను మీ అందరి మీద రాజుగా ఉంటాను, మిమ్మల్ని అందరికీ నేను న్యాయం చేస్తాను అని చెప్పింది. మరి ఎవరో రాజుగా ఉన్నప్పుడు ఎవరో రాజుగా చేసుకోవాలి కదా అని ఈ చెట్లన్నీ ఏం చేసాయంటే, సరే నువ్వు మాకు రాజుగా ఉండాలి, సరే పెట్టుకుంటామన్నట. అయితే ఆ చెట్టు చెప్పిందట, మీరందరూ నా మీదకే రావాలి అన్నట. వీళ్ళు ముందుకోరు కదా, ఆ చెట్లన్నీ అల్లేసుకుని ముందు తన స్వాధీనంలో తీసుకుపోద్ది. ఆలోచించారు. అందుకే దేవుడు అంటాడు, నా ఆశ్రయానికి వచ్చేవనుకో నేను అలాంటి వాడిని కాదు, నీ మేలు కోరే దేవుడు. లోకం ఎలాగో తెలుసా? నువ్వు లోకాశ్రయాన్ని కోరేవనుకో వాళ్ళు నిన్ను అల్లుకుంటారు, నిన్ను పూర్తిగా తన స్వాధీనంలో తీసుకుని వెళ్ళిపోతారు. ఏదో నీకు సహాయం చేసినట్టు కనపడతారు, కానీ వాళ్ళ ద్వారా నీకు ఏ సహాయము కలగదు. వాళ్ళ ద్వారా నీకు నష్టమే తప్ప నీకు ఎప్పుడూ లాభం ఉండదు. ఈరోజు మన దేవుడు చెప్తున్నాడు, దేవుని యొక్క బిడ్డలుగా దేవుణ్ణి విడిచిపెట్టి లోకాన్ని నువ్వు ఆశ్రయించావంటే లోకం నిన్ను పాడు చేసేదే తప్ప బాగు చేసేది కాదు. నీకు మొదట అలా కనిపించదు, బాగున్నట్టుగానే కనపడుతుంది, కొంతకాలం నీకు బాగున్నట్టుగానే కనపడుతుంది, ఇంకా నేను నమ్మించాలి కదా. ఆ తర్వాత నీ జీవితంలో ఎదురవుతాయి పరిస్థితులన్నీ కూడా, ఇంకప్పుడు దేవుడు కూడా నీకు సహాయం చేయడు. కాబట్టి ఈ రాత్రి దేవుడు మనకు నేర్పించేది ఏంటంటే, యెహోవా మన ఆశ్రయదుర్గం, మనల్ని సంరక్షించగలిగేవాడు. అందుకని మనకి ఏ సమస్య వచ్చినప్పటికీ కూడా మనం దేవుడితో చెప్పుకోవడానికి ఇష్టపడతారు తప్ప మనుషులతో చెప్పుకోవడానికి ఇష్టపడతారు. ఎందుకంటే మన నమ్మకం అది. నేను నమ్మిన దేవుడు ఎవరు అంటే నా సమస్యను తీర్చగలిగిన వాడు, నా కష్టాన్ని తీర్చగలిగిన వాడు, నా అవసరతలు తీర్చగలిగిన వాడు, నా బలహీనతల్లో సహానుభావం కలిగిన వాడు, నన్ను స్వస్థపరచగలిగిన వాడు, నా భవిష్యత్తు గురించి ఆలోచించగలిగిన వాడు. అది దేవుడు అంటే. నువ్వు నమ్ముకున్న దేవుడు ఎలాంటి వాడు అంటే అన్ని రకాలుగా నేను సంరక్షకుడు. యెహోవాయే మన సంరక్షకుడట. ఆయన దగ్గరికి ఎవరైతే వస్తారో, ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళందరినీ యేసు ప్రభువు సంరక్షించగలిగిన వాడు, పోషించగలిగిన వాడు. అన్ని రకాలుగా నీకు ఏది కావాలన్నా సరే ఆ దేవుడు నీకు సహాయం చేయగలవాడు. ఎలాగా అంటే ఆయన చెప్తారట, భూమికి ఆజ్ఞాపిస్తారట, భూమికి చెప్తారట, నా బిడ్డలు భూమి నీ దగ్గర బతుకుతున్నారు కాబట్టి వాళ్ళకి అన్ని రీతిగా నువ్వు వాళ్ళకి మేలే చెయ్యాలి అని చెప్తారట. పైన ఆకాశానికి దేవుడు ఆజ్ఞాపిస్తారట, నా ప్రజలకు మేలు కలిగినట్లుగా నువ్వు వారికి సహాయం చేయాలి అంటే. ఎప్పుడైతే ఈ పరిస్థితులన్నీ మనకు అనుకూలంగా ఉంటాయో, ఈ భూమి మీద మన పరిస్థితులన్నీ అనుకూలంగా ఉంటాయి, మనం అన్ని రకాలుగా సుఖముగా జీవించగలుగుతామండి. మనకి ఈ పరిస్థితులే మనకు అనుకూలించలేదనుకోండి,
మనకు అన్ని రకాలుగా కూడా అనేకమైన కష్టాలు సమస్యలతోటే వెళ్తాం. అందుకే ఈరోజు అంటున్నాడు, నేను నిన్ను గురించి ఆజ్ఞాపిస్తాను, ఈ సృష్టిలో ఉన్న ప్రతిదీ కూడా నీకు భయపడేటట్లుగా చేస్తాను. అంతేకాదు, నీ మాట వింటే, నీ మాట అన్నీ కూడా వింటాయి, నేను చెప్పినట్లుగా నువ్వు వినగలిగితే. ఈరోజు దేవుడు అంటున్నాడు, మానవుడి దేవుడు చేసి పేదవాడిగా ఏమీ చేయలేదు. దేవుడు ఒక రాజుగా చేశాడు మానవుడిని. మనం ఒక రాజులం అండి. ఈ భూలోకాన్ని ఏడే అధికారం మనకి ఇచ్చాడు దేవుడు. ఈ భూమి మీద మనిషిగా బ్రతకడం కొరకు మనకి అన్నిటినీ సృష్టించాడు. నేను ఉదయకాల సమయంలో మరలా నేను బైబిల్ చదువుతున్నాను, వ్యక్తిగత పోర్షన్ చదువుతూ ఉన్నప్పుడు నేను ఆదికాండము 1వ అధ్యాయం చదువుతున్నాను అన్నమాట. మనం మొదటికి వచ్చాను. నేను చదువుతూ ఉంటే ఇక్కడ నేను చాలా చదివాను, ఎందుకంటే ఎన్నోసార్లు చదువుతూ వచ్చాను కాబట్టి చిన్నప్పటి నుండి కంఠోపాఠంగా ఇది సృష్టి యొక్క మొదటి రోజున ఏం చేశాడు అంటే ఈ 1వ అధ్యాయంలో అన్నీ కూడా మాకు ఎన్నోసార్లు తెలుసుకున్నదనమాట. సరే, మరలా నేను చదువుతున్నప్పుడు ఏదో చదివేయాలని చదువుతలేదు, నాకు అర్థమయ్యేదాకా దాని గురించే చదువుతూ ఉన్నాను. ప్రతిదీ కూడా, ప్రభా ఈ సృష్టి మొదటి రోజు ఇలా చేసావు, 2వ రోజు ఇలా చేసావు, 3వ రోజు ఇలా చేసావు, 4వ రోజు ఇలా చేసావు, ఈ 6వ రోజు ఇలా నువ్వు సృష్టిని చేసుకుంటూ వచ్చావు కదా, నాకేం అర్థం కావట్లేదు, అసలు ఇంకా ఆత్మీయంగా అర్థం అవ్వాలి అని నేను చాలా చదివిందే చదువుతూ ఉంటున్నాను అన్నమాట. ఎందుకంటే ఏదో చదివేసేవని చదవడం కాదు, నేను చదివేది నాకు అర్థం అవ్వాలి కదా. నాకు అర్థం అవ్వాలంటే దేవుని ఆత్మచేత నేను బోధించబడాలా. అలాగే దేవుని ఆత్మ నాకు బోధించబడకపోతే నేను ఏం చేయగలను? అందుకనే నేను ప్రభువుని అడుగుతూ నేను చదువుతూ వచ్చాను అనమాట. సరే, ఎలాగ దేవుడు చెప్పాడో మీకు మాట చూపిస్తాను. ఆదికాండము 1వ అధ్యాయము 29 వచనం అండి, 29-30 వచనం. దేవుడు, ఇదిగో భూమి మీద ఉన్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును, విత్తనములిచ్చు ఫలవృక్షములు గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను, అవి మీకు ఆహారమగును. భూమి మీద మనిషి బ్రతకడం కొరకు భూమి మీద ఎన్నో ఫలవృక్షాలను పెట్టాడట. ఎన్ని చెట్లు ఉన్నాయి కదా, మనకున్న 4 కాలాల్లో అన్ని రకాలైన, ఏ కాలానికి ఏ పండు కావాలో అన్ని పళ్ళు మనకి దొరుకుతున్నాయి. ఈరోజు అందరూ ఆయుర్వేదిక్ డాక్టర్లు కానీ ఈరోజు అందరూ చెప్తున్నారు, ఒక పూట భోజనం చేయి, ఒక పూట నువ్వు పళ్ళు తిను. మీరు పండ్లు తినడం వల్ల మీకు ఎంతో ఆరోగ్యము. మీరు అన్ని పూట్ల ఆహారం మీద తింటే మీకు అనారోగ్యం. కానీ ఒక పూట నువ్వు భోజనం చేసి ఇంకో పూట ఆ పండ్లను ఇచ్చిన ఆ పండ్లు నువ్వు తినగలిగితే, అది ఏ పండైనా సరే అది నీకు ఎంతో ఆరోగ్యాన్ని కలగజేస్తుంది అన్నాడు. చూడండి, దేవుడు మానవుడు కొరకు ఈ 4 కాలాల్లో లేక 3 కాలాల్లో ఒక్కొక్క కాలానికి మానవుడికి ఏ పండ్లు దొరకాలో ఆ పండ్లను దేవుడు సృష్టించాడు. అవి మనం తినడం వల్ల ఎన్ని ఆరోగ్యాలు ఉన్నాయో ఈరోజు ఎంతోమంది డాక్టర్లు చెప్తున్నారు, ఈ పండు తింటే ఈ జబ్బు తగ్గిపోతుంది, మీరు ఈ పండు తింటే మీకు ఇలాంటి ఆరోగ్యం ఉంటుంది, మీరు ఈ పండు తింటే మీకు ఇది, ఎన్ని రకాలు ఉన్నాయో చూడండి. ఓకే, సరే, ఇప్పుడు 29వ వచనం అండి, 30వ వచనం చూడండి. భూమి మీద నుండి జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, భూమి మీద ప్రాకు సమస్త జీవులకును పచ్చని చెట్లన్నీ ఆహారమగునని పలికెను. భూమి మీద మళ్ళా మనుషుల కొరకు ఏం చేశాడంటే జంతువులను చేశాడట. ఇవన్నీ మనం తినడం కొరకు చేశాడట. చూడండి, ఎంత దేవుడు మన కోసం ఆలోచించాడు. ఈ భూమి మీద ఎన్ని రకాలైన ఆహారాన్ని దేవుడు మానవుడి కొరకు సిద్ధపరిచాడు. అంటే దేవుడు అంటాడు, మీ కొరకు నేను భూమి మీద మీరు బ్రతకడం కొరకే ఆయా రకాలైన మొక్కలను కూడా పుట్టించాడట. ఎన్ని రకాలైన ఆకుకూరలు ఉన్నాయో చూడండి. మనం బ్రతకడం కొరకు దేవుడు ఎన్ని రకాలైన ఆకుకూరలు చేశాడు. ఏమైనా మానవుడు సృష్టించాడా? లేదే. ఇవన్నీ దేవుడే భూమి మీద సృష్టించాడు. మానవుడు పుట్టక ముందే వీటన్నిటినీ దేవుడు చేశాడు. చూడండి ఎంత అద్భుతమో. దేవుడు ఈ సృష్టిని ఎప్పుడు చేశాడు అంటే మానవుడిని చేయకముందే మానవుడి కొరకు ఇన్ని కావాలని దేవుడు వీటన్నిటినీ చేశాడే. మరి నిచ్చిన దేవుడు మళ్ళెందుకు లేనివాడుగా చేస్తాడు ఆయన? కానీ మానవుడు ఏం చేశాడంటే దేవుడిచ్చిన ఈ అధికారాన్ని సాతాను చేతికి అప్పగించడం వల్ల సాతాను ఈ అధికారము ఈ ఆస్తినంతా వాడు తీసుకొని
మనల్ని పేదోలుగా చేశాడు. ఈరోజు ఎందుకు మనకి ఇన్ని సమస్యలు అంటే, మనం వాడి చేతికి వెళ్ళడం వల్ల మన అధికారం వాడు తీసుకొని వాడు మన మీద ఆధిపత్యం చేయడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే మరలా నువ్వు యేసుప్రభు దగ్గరికి రాగలుగుతావో, యేసుప్రభు ఏం చేస్తావు తెలుసా? ఏ అధికారాన్ని అయితే నువ్వు పోగొట్టుకున్నావో మరలా ఆ అధికారాన్ని నీకు ఇస్తున్నాడు. అందుకని అంటాడు ఆయన, యోహాను సువార్త 1:12 అంటాడు, మనం దేవుని పిల్లలకి అధికారం మరలా తిరిగి మనకి ఇచ్చేసాడట. దేవుని పిల్లలయ్యే అధికారం మనకు వచ్చింది కాబట్టి నువ్వు ఎప్పుడైతే దేవుని బిడ్డగా అయిపోయావో మరలా నీ అధికారాన్ని తిరిగి పొందావు. ఎలాంటి అధికారం అంటే, ఈ భూమి మీద నీకు ఆహారములు కావలసినవన్నీ ఈ భూమి మీద నీకు దొరుకుతాయి. ఎలా? నువ్వు కష్టపడితే దొరకడం కాదు, కష్టపడకుండా కూడా దేవుడిని పోషించగలడు. అందుకే దేవుడు అంటాడు, ఆకాశ పక్షులను అడవి జంతువుల్ని చూడు, అవి కష్టపడవు, అవి వడకవు అంటాడు ఆయన. అంటే అది ఏ విచారము లేదు, వాటికి ఏ బాధ లేదు, అవి బ్రతుకుతున్నాయి కదా. వాటికి ఎక్కడ ఆహారం దొరుకుతుంది? ఎవరు పెడుతున్నారు వాటికి? దేవుడు పోషిస్తలేదా? వాటి కొరకు కావలసిన వాటి అన్నిటినీ దేవుడు పెట్టాడు. అవి బ్రతకడం కొరకే. ఏ జీవరాశులనైతే దేవుడు పుట్టించాడో ఆ జీవరాశులు బ్రతకడం కొరకు కూడా ఆహారాన్ని కూడా ఆ దేవుడే సృష్టించాడు. మరి ఇంత చేసిన దేవుడు, మనల్ని సృష్టించిన దేవుడు మనకు ఆహారం ఇవ్వలేడా? మనల్ని పోషించలేడా? ఇదే మన అనుమానం, ఇదే మన అనుమానం అన్నమాట. అందుకని అన్నాడు, నీ హృదయంలో నా మీద నమ్మకం లేదు, నన్ను నమ్ము. నా ఆశ్రయంలో నువ్వు వచ్చావు అంటే నువ్వు నన్ను నమ్మాలి. నిజంగా నువ్వు నన్ను నమ్మగలిగితే ఈ భూమి మీద ఎన్నో అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు నీకు జరుగుతాయి. అందుకనే ఈరోజు మరలా దేవాతి దేవుడు యేసుప్రభువు మనకి జ్ఞాపకం చేసేది ఏంటి అంటే, ఆయన మన ఆశ్రయకృతమైన దేవుడు. ఆయన మనల్ని కాపాడగలిగిన వాడు. ఈరోజు దేవుడు అంటాడు, నేను నీ ఆశ్రయాన్ని, నువ్వు నా దగ్గరికి వచ్చావు కాబట్టి నేను నీ ప్రతి సమస్యను తీర్చగలుగుతాను. ఎప్పుడు నన్ను అనుమానించు, ఇది చేయగలడా, ఇది ఇవ్వగలడా అని ఎప్పుడు అనుమానించు. దేవుడి దగ్గరికి మనం వచ్చాం కాబట్టి దేవుడే మనకు ఒక ఆశ్రయం లాంటివాడు, అంటే మనకు ఒక నివాసం లాంటివాడు. ఎంత నివాసం లాంటివాడు అంటే, ఆయన అంటాడు, శాశ్వతమైన దేవుడే నీకు నివాస స్థలంగా మారిపోతాడట. ఆ దేవుడిని ఎప్పుడైతే మనం అంగీకరించామో ఆ దేవుడు మన ప్రతి సమస్యను తీర్చగలిగిన వాడు. అందుకని ఈరోజు దేవుడు అంటున్నాడు, నా ఆశ్రయానికి వచ్చావు కదా, మరి ఇంకెందుకు నీకు బాధ? ఇంకా నువ్వు ఎందుకు చింతిస్తున్నావు? నా మీద నువ్వు ఆధారపడుతున్నావా? నిజంగా నా మీద నువ్వు ఆడుకుంటే, నా మీద నువ్వు ఆధారపడితే, నీ నమ్మిక చెప్పున నీకు అన్నీ జరుగుతాయి. నువ్వేది నమ్ముతావో అవన్నీ జరుగుతాయి. నమ్ము దేవుడిని. మనం చేయవలసిన పని ఏంటంటే, నమ్మకాన్ని ఉంచగలిగితే, ఆయన ఆశ్రయంలో మనం వచ్చాం కాబట్టి ఆయనే మన పూర్తి బాధ్యతను తీసుకుంటాడు. ఆయన నిజంగా యేసుప్రభువు ఎంత గొప్ప దేవుడు అంటే, ఆయన దగ్గరికి వచ్చిన వారిని ఎవ్వరినీ కూడా ఆకలితో పెట్టలేదండి. మీరు చూడండి, ఆనాడు యేసుప్రభువు వాక్యం చెప్తున్నప్పుడు, ఆయన అనేక మంది జనసమూహం వచ్చినప్పుడు, వారికి ఆహారం పెట్టవలసి వచ్చినప్పుడు, ఆయన దగ్గర ఏమీ లేనప్పుడు ఆయన అడిగాడు, ఆహారమునకు మీ దగ్గర ఏమైనా ఉందా అంటే, ఒక చిన్న పిల్లవాడు తెచ్చిన ఆహారం తీసుకొచ్చి ఆయనకి ఇచ్చారు. 5 రొట్టెలు 2 చేపలు. ఆ రోజు ఇంచుమించు 5,000 మందికి ఆహారం పెట్టాడు ఆయన. ఆ 5 రొట్టెలు 2 చిన్న చేపలు చెప్పారు. ఇంకా మిగిలిన 12 గంపల నిండా వారు ఎత్తారు. అంటే ఆయన దగ్గరికి వచ్చేవారిని ఎప్పుడూ దేవుడు ఆకలి కొనలేదండి. నేను సమస్యల్లో వదిలేసే దేవుడు కాదు. నువ్వు నమ్ముకున్న దేవుడు ఎవరో తెలుసా? నీ సమస్యల నుంచి బయటికి తీసుకొచ్చేవాడు, నీ ఆకలి దప్పులు తీర్చేవాడు ఆయన, నీ కష్టాన్ని తీర్చగలిగిన వాడు. అది ఆయన.
ఈరోజు ఇప్పటికైనా దేవుడు అంటున్నాడు, నేను ఎవరిని అనుకుంటే నేను నీ సంరక్షకుణ్ణి, అన్ని రకాలుగా నేను సంరక్షించగలిగిన నన్ను నమ్ము. ఎందుకంటే నేను నీ దేవుడిని. ఎప్పుడైతే నా దగ్గరికి వచ్చావో నా దగ్గర నీకు ఆశ్రయం కలుగుతుంది, నీకు ఆశ్రయం కలుగుతుంది. నా ఆశ్రయంలోకి నువ్వు వచ్చావు అంటే ఆ ఆశ్రయంలో అన్నీ చూసుకుంటాను, అన్నీ చూసుకుంటాను. సరే, ఈరోజు అనేక మంది అనేక ఆశ్రయాలు కట్టారు. అంటే ఇప్పుడు చూడండి ఎలాంటి ఆశ్రయాలు ఉన్నాయంటే, తల్లిదండ్రులు లేని అనాథ పిల్లలకి ఆశ్రయాలు ఉన్నాయి, అనాథాశ్రయాలు పెట్టారు. ఒకవేళ ముసలి వాళ్ళని ఎవరైనా తల్లిదండ్రులు వదిలేసినారు, రోడ్డు మీద ఉన్న వాళ్ళకి ముసలి వాళ్ళకి కూడా ఆశ్రయాలు పెట్టారు, వృద్ధాప్య ఆశ్రయాలు పెట్టారు. ఇంకా ఎవరైనా ఎటువంటి లోపం కలిగిన వారు, అంగవైకల్యం కలిగిన వారు, గుడ్డువారు కానీ కుంటువారు కానీ ఇలాంటి అంగవైకల్యం కలిగిన వారికి కూడా ఆశ్రయాలు ఉన్నాయి. ఎందుకు అలా వారు చేస్తున్నారు? ఒక ఆశ్రయం పెట్టారు అంటే, అందులోకి వారు వెళ్ళారు అంటే వాళ్ళకి ఏం చూస్తారు? అన్నీ, వాళ్ళ తిండి దగ్గర నుంచి, వాళ్ళ బట్ట దగ్గర నుంచి, వాళ్ళ ఆరోగ్యం దగ్గర నుంచి అన్ని రకాలుగా ఆశ్రయంలో వాళ్ళు చూస్తారు. ఏదో ఆశ్రయం తీసుకొచ్చి వదిలేయడం కాదు, లేక ఆశ్రయంలో పెట్టేస్తూ వదిలేయడం కాదు, అన్ని రకాలుగా వారిని సంరక్షించగలుగుతారు. లోకంలో ఉన్న ఆశ్రయాన్ని వారు అలా చూస్తున్నప్పుడు, దేవాది దేవుడైన యేసు ప్రభువుకి ఆశ్రయంలోకి మనం వచ్చినప్పుడు మరి ఆ దేవుడు మనం చూడగలవా? ఏది మన నమ్మిక? అసలు మనం నమ్ముతున్నామా? మన ఆధారం ఏంటి? దేవుని నమ్ముకొని కూడా, దేవుని బిడ్డలమనుకొని కూడా, ఆయన పిల్లలుగా మనం చేయబడ్డామని చెప్పుకుంటూ కూడా మనం ఆయన మీదే నమ్మకం లేనివారు. అందుకనే ఎప్పుడు మన గురించి మనం ఆలోచిస్తూ ఉంటాం. నేను నా పిల్లల గురించి, లేకపోతే నా గురించి, నా కుటుంబం గురించి, నా వాళ్ళ గురించి, ఇది మన ఆలోచన అంతా. అందుకే దేవుడు అన్నాడు, నువ్వు ఎప్పుడైతే నిన్ను గురించి నువ్వు ఆలోచిస్తున్నావో ఆ రోజు నేను నీ గురించి ఆలోచించడం మానేస్తాను. ఎప్పుడైతే నువ్వు నా గురించి ఆలోచించడం మొదలుపెట్టావో అప్పుడే నీ గురించి నేను ఆలోచించడం మొదలుపెట్టాను. కాబట్టి దేవుని యొక్క ఆశ్రయంలోకి మనం వచ్చాం కాబట్టి ఆ దేవుడు మనకి ఏ కొరత రానివ్వడండి. అందుకంటే ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాల అరణ్యంలో తిప్పినప్పుడు దేవుడు అంటారు, వారికి ఏది తక్కువ చేయలేదంట, వారికి ఏది తక్కువ కాదు. అది నిజంగా యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు ఎవరినైనా చూడండి, మీరు ఆదికాండం దగ్గర నుంచి ప్రకటన గ్రంథం వరకు దేవుణ్ణి నమ్ముకున్న దేవుని ప్రజలకి దేవుడు ఏదైనా తక్కువ చేశాడా అంటే ఏది తక్కువ చేయలేదు. అన్ని రకాలుగా దేవుడు వారిని సంరక్షించి పోషించి అన్ని రకాలుగా వారిని ఆడుకోగలిగాడు. అది మన దేవుడు. ఒక ఆశ్రయం అంటే ఏంటో తెలుసా? ఈ అన్ని రకాలుగా సంరక్షించగలిగిన వారు అంత గొప్ప దేవుడు. అలాంటి దేవుణ్ణి కలిగి ఉన్న నువ్వు నేను ఎందుకు మనకు ఆలోచించాలి? ఎందుకు మనకి సమస్య? ఏదైనా దేవుడితో చెప్పు, ప్రభా నువ్వు నా ఆశ్రయం కదా, నేను నీ దగ్గరకు వచ్చాను, నువ్వు నా దేవుడు అని నమ్మాను, కాబట్టి నువ్వే నాకు సహాయం చేయి అని ఎప్పుడైతే నిజంగా మనం మారడం అంటే సగం లోకం సగం దేవుడు ఉంటే ఏ సహాయం పొందలేదు. మరలా నేను చెప్తున్నాను, దేవుడి దగ్గర నుంచి ఏదైనా నువ్వు సహాయం పొందాలి అంటే లోకం నుండి పూర్తిగా నువ్వు బయటకు వచ్చారా? నువ్వు పూర్తిగా బయటకు వచ్చావు. లోకం నుంచి నువ్వు బయటికి రాలేదనుకోండి, దేవుడి ద్వారా నువ్వే సహాయాన్ని పొందలేవు. పూర్తిగా నువ్వు ఎప్పుడైతే దేవుడి మీదే ఆధారపడి జీవించడం నిజంగా మన జీవితాన్ని మార్చుకున్నామో ఆ రోజు నుంచి చూడు, నీ జీవితంలో నీ ప్రతి సమస్యకు అదే పరిష్కారం. మన దేవుడు అంత గొప్పవాడంటే నిజంగా ఆయనంత గొప్పవాడి భూమి మీదే లేడండి. అందుకే నేను సమస్త కార్యములను చేయగలిగిన వాడిని. దావీదు అంటాడు, ప్రభువా నువ్వు సహస్ర కార్యములను చేస్తావు, ఎన్ని అద్భుతాలు చేయగలుగుతావు, ఎన్ని ఆశ్చర్యమైన కార్యాలు చేయగలుగుతావు. అందుకని నువ్వు చేసే కార్యాలు మానవుడికి అర్థం కావు. కాబట్టి ఈ రాత్రి మనం ప్రార్థనకి వెళ్ళే ముందుగా ఈ రోజు దేవుడు అంటున్నాడు, నీ హృదయంలో నా మీద నమ్మకం ఉందా?
నా ఆశ్రయానికి వచ్చావు కదా, నన్ను నమ్ముకున్నావు కదా, నేను చెయ్యగలను అనే నమ్మకంతో, నిన్ను కాపాడగలను, నీ సమస్యలన్నిటి నుంచి విడిపించగలను ఆ నమ్మకంతో నా దగ్గరకు వచ్చావు కదా, అలాగే నమ్ము. నేను చేస్తాను. నువ్వు ఏదైనా నువ్వు ఎలా జరగాలి అని అనుకుంటున్నావో అలాగే నేను చేయగలుగుతాను. ఎందుకో తెలుసా, నువ్వు అనుకునే దానికంటే ఎక్కువే చేస్తాను నేను. కారణం ఏంటంటే నువ్వు నన్ను నమ్ముకున్న పెట్టేది, నా మీద ఆధారపడిన పెట్టేది. మరి నేను వదిలేస్తాను, నేను వదిలేస్తాను, నేను ఇప్పుడు వదలను కదా. కాబట్టి ఈ రాత్రి దేవుని యొక్క ప్రజలుగా భయపడ, దేవుని మీద ఆధారపడ్డాం, దేవుని యొక్క ఆశ్రయానికి వచ్చాం. ఆయనే మన దేవుడని నమ్ముకున్నాం కాబట్టి ఆయన్ని నీ సర్వ బాధ్యతని నిర్వహించగలరు. ఆయన ఏం చేస్తాడో ఎప్పుడు అనుమానించదు. మన శరీరాన్ని, మన ప్రాణాన్ని, మన ఆత్మను కాపాడగలిగేవాడు. అన్నిటికీ కావలసిన సంరక్షణ ఆ ప్రభువు దగ్గర దొరుకుతుంది. అందుకని దేవుడు అంటే ఆయన ఆహారం గురించి కానీ వస్త్రం గురించి కానీ మీరు చింతింపకుడి, ఇవన్నీ కావాలని మీ పరలోక తండ్రికి తెలియదా? మిమ్మల్ని సృష్టించిన దేవుడికి తెలియదా? మీరు నమ్ముకున్న దేవుడికి తెలియదా? నీకు ఏది కావాలో, నీకు ఏది అవసరమో? నీ అవసరాన్ని తీర్చలేని వాడు నీకు దేవుడు ఎలాగవుతాడు? నీ అక్కర్లు తీర్చగలిగిన వాడు, నీ అవసరాలు తీర్చగలిగిన వాడు, నీ సమస్యను తీర్చగలిగిన వాడు, ఏదైనా సరే యేసు ప్రభువారు అన్నిటికీ సరిపోయినవాడు. నువ్వు దేనికైనా సరే యేసు ప్రభువారిని నువ్వు ఆయన మీద ఆధారపడితే ఏదైనా చేయగలుగుతాడు. ఏదైనా నువ్వు ఆలోచించవలసిన అవసరమే లేదు. మీరు చెప్తున్నాము, దావీదు యొక్క జీవితంలో ఒక సమస్య తనకుంది. కారణం ఏంటంటే, ఎందుకంటే దావీదు తను చూస్తూ వచ్చాడు, తన తర్వాత ఇశ్రాయేలు ప్రజలను పరిపాలన చేయడానికి మరి ఒక కుమారుడు కావాలి, ఒక రాజు కావాలి. ఎవరిని చేయాలి? దావీదు కొడుకులో పుట్టిన ఏ కొడుకును చూసినా ఎవరూ సరిగా లేరు. దావీదుకి తన జీవితంలో దిగించాలి, ప్రభువా ఇంతమంది నా పిల్లలు ఉన్నారు, కానీ నా తర్వాత నా సింహాసనం ఎక్కడానికి ఒక్కరికి కూడా ఆ అర్హత లేదు. అందరూ ఇలాంటి పనులే చేస్తున్నారు. ఎలా అని దావీదు విచారణ కలిగినప్పుడు గాదు ప్రవక్త చేత దావీదు కబురు పంపించారు. నాతాను ప్రవక్త చేత కబురు పంపించారు, దావీదా నీ హృదయంలో ఉన్న వ్యాధిని కదా, నా తర్వాత ఈ ప్రజలను పరిపాలన చేయడానికి ఎవరిని రాజుతో చేయాలి అని ఆలోచిస్తున్నావా? ఈరోజు నేను చెప్తున్నాను, నీ గర్భభాషంలో నుంచి ఒక మారు నేను పుట్టించబోతున్నాను. వారిని ఇశ్రాయేలు ప్రజలుగా నేను రాజుగా చేస్తాను. ఆయన ఒక్కడే కాదు, నీ తర్వాత నీ సంతానంలో పుట్టిన ప్రతి ఒక్కడిని కూడా సూర్యుడు ఉన్నంతకాలము, చంద్రుడు నిలిచినంతకాలము నీ రాజ్య సింహాసనం మీద నీ కొడుకులే కూర్చుంటారు. దావీదేం ఆలోచించారు, దేవుడేం ఆలోచించారు అంటే, నేను దావీదుతో అబద్ధం ఆడను, ఒక్కసారి నేను ప్రమాణం చేశాను అంటే నేను అబద్ధం ఆడను. మీరు చూడండి, దావీదు యొక్క సంతానంలో తన కుమారులు ఎవరినూ రాజుగా ఉండకుండా మానలేదు. వారి సంతానంలో అందరూ రాజులు అయిపోయి వచ్చారు. కారణం ఏంటో తెలుసు, దావీదు తన కుటుంబం కోసం ఆలోచిస్తే దేవుడు అన్నాడు, నువ్వెందుకు ఆలోచిస్తావు? నీ పిల్లలు ఇలాంటి వారు కాకపోయినా నేను చేస్తాను, వారిని నేను మారుస్తాను. ప్రభువా నా తర్వాత నా సంతానంలో ఒక ఇశ్రాయేలు ప్రజలను రాజుగా చేస్తానని నువ్వు మాట ఇచ్చావు. నువ్వెంత గొప్ప దేవుడు. నా తర్వాత మరలా నా కొడుకులు రాజ్యం వెళ్తారా? ఈ ప్రజలు పరిపాలన చేస్తారా? నాకైతే నమ్మకం లేదు. నువ్వు చెప్పావు కాబట్టి నేను నువ్వు మాట్లాడు. ఒక మాట చెప్పావు అంటే మాట నెరవేరుస్తావు. అలాంటి గొప్ప దేవుడికి ఈరోజు దేవుడు అంటున్నాడు, నువ్వెందుకు ఆలోచిస్తావు? దేవుడు అంటాడు, నువ్వు కన్నావే తప్ప నేను వారిని భూమి మీద పుట్టించిన వాడిని.
నాకు లేదా? నేను నీకంటే ఎక్కువ ఆలోచిస్తాను. నేను నన్ను నమ్ముకోగలిగితే, నా ఆశ్రయానికి వస్తే వాళ్ళ గురించి నీకంటే ఎక్కువ ఆలోచిస్తాను. ఎందుకో తెలుసా? నన్ను నమ్మిన వారిని ఎప్పుడు కూడా నేను విడిచిపెట్టను. అందుకనే మన పిల్లలకు కూడా మనం ఏం నేర్పిస్తామో తెలుసా? చిన్నప్పటి నుంచి దేవుడిని నమ్ముకోవడం నేర్పిస్తాం. నువ్వు దేవుడిని నమ్మేవా, నువ్వు దీవించబడతావు. నువ్వు దేవుళ్ళో ఉన్నావా, నువ్వు ఆశీర్వదించబడతావు. ఈ లోకంలో ఉంటే నువ్వు దీవించబడలేవేమో, కానీ నువ్వు దేవుళ్ళో ఉంటే దేవుడిని దీవిస్తాడు. అందుకనే దేవుడిని నమ్మిన ప్రతి తల్లిదండ్రులు కూడా తన పిల్లలకి దేవుడి గురించే బోధిస్తారు. ఎందుకో తెలుసా? వారు నమ్మిన దేవుడు ఏంటో వాళ్ళకి తెలుసు. ఈరోజు దేవుడు అంటున్నాడు, నిన్ను దీవించడమే కాదు, నీ కడుపును పుట్టిన నీ పిల్లల్ని కూడా నేను ఆశీర్వదిస్తాను, నేను దీవిస్తాను. వాళ్ళ గురించి నేను తరతరాలకు ఒక నిబంధన చేయగలుగుతున్నాను. నీకంటే ఎక్కువ ఆలోచిస్తారా దేవుడు? అందుకనే దేవుని యొక్క బిడ్డగా దేని గురించి విచారము చింత మనకు అక్కర్లేదు. ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పు, ప్రభా వీళ్ళు నీ చేతికి అప్పగిస్తున్నాను, వీళ్ళు నువ్వు కాపా, వీళ్ళు నువ్వు దీవించు. ఎప్పుడైతే మనం దేవుడిని అలాగ ప్రార్థించగలుగుతామో మన దేవుడే సమస్తమును చేయగలిగిన వాడండి. ఆయనకు అసాధ్యముదంటూ ఏమీ లేదు. కాబట్టి మనల్ని చూసి మనకు పోషించే దేవుడే, మన కుటుంబాన్ని పోషించగలిగిన వాడు, మన కుటుంబాన్ని పోషించిన దేవుడే, మన పిల్లల్ని కాపాడగలిగిన దేవుడు, మన సమస్యలన్నిటినీ పరిష్కరించగలిగిన దేవుడు. అది అంత మంచి దేవుడిని మనం కలిగి ఉన్నాం. అంటారు దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలంలో ఆయన నమ్ముకున్న సహాయకుడు. మనం నమ్ముకున్న దేవుడు మనకు ఒక ఆపత్కాలంలో ఆదుకోగలిగిన దేవుడు, మనకు ఒక ఆశ్రయాన్ని కలిగించగలిగిన దేవుడు. కాబట్టి అలాంటి దేవుణ్ణి మనం నమ్ముకున్నాం. నిజంగా పూర్తిగా మనం ఆయనతో ఐక్యపరచబడ్డామా? ఆయనతో మనం కలిసామా? ఆయన వెంబడిస్తున్నామా? అనుకుంటున్నారు. మీరు నన్ను నమ్మారు అంటే నా మార్గంలోనే నడవాలి. మీ అందరికీ తెలిసి యోహాను సువార్త 10వ అధ్యాయం అంటారు, నా గొర్రెలు నా స్వరం వింటే అవి నన్ను వెంబడిస్తాయి. ఏ గొర్రె అయితే తన మాట విని తన్ని వెంబడించగలుగుతుందో ఆ గొర్రెను ఆయన సంరక్షించగలుగుతాడు. ఒకవేళ ఏ గొర్రె అయితే అతని మాట వినకుండా అతను వెంబడించకుండా తనకిష్టమైన చోటుకి వెళ్తే అది అపహరింపబడతాడు, అది నష్టంలో నాశంలో పడుతుంది. అందుకని దేవుడు అంటున్నాడు, నిజంగా మనం దేవుని బిడ్డలం కాబట్టి ఆయన చెప్పింది చేయడానికి ప్రయత్నించాలి. కష్టమేం కాదు, దేవుడు చెప్పింది చాలా సులభం, కానీ మనం అది వినకపోవడమే మన కష్టం. మనం నిజంగా దేవుడు చిత్తంలోకి మనం వచ్చేసి ఉంటే మనకి ఇంకేం ఇష్టం లేదు. ప్రభా నాకు ఇంకేం అక్కర్లేదు, నేను ఏది కోరుకోను, ఇది కావాలి అది కావాలి ఇది అది ఏది అడగను, నాకేం అక్కర్లేదు. నేను అడిగేది ఏంటో తెలుసా? నేను ఒకటే అడుగుతున్నాను, నీ చిత్తం చేయడం నాకు నేర్పించు, నీ ఇష్టం ఏంటో నాకు చెప్పు, నేను అది చేస్తాను. అంటే నీకెందుకంటే నాకు నువ్వేది చెప్పినా నేను చేయడానికి ఇష్టపడతాను. మన ఇష్టాలు ఏమీ లేనప్పుడు ఆయన ఇష్టం చేయడం పెద్ద కష్టమేముంది. మన ఇష్టాలు ఉన్నప్పుడు ఆయన ఇష్టం చేయడం కష్టం. మనకంటూ మనకి ఏ ఇష్టం లేనప్పుడు ఆయన ఏది చెప్పినా చేయగలుగుతాం. అయితే దేవుని యొక్క బిడ్డలుగా మన ఆశ్రయ దుర్గమైన దేవుడు, మన ఆదుకోగలిగిన దేవుడు. కాబట్టి ఆయన ఎప్పుడూ మనల్ని విడిచిపెట్టడం. అలాంటి మంచి దేవుడిని కలిగి ఉన్నాం. కాబట్టి ఈ రాత్రి మన సమస్యను దేవుడితో చెప్పుకున్నాం. సంఘం యొక్క సమస్య కానీ, వ్యక్తిగత సమస్య కానీ, నీ కుటుంబంలో సమస్య కానీ, ఏదైనా సరే ఆయనతో చెప్పు, ప్రభా నువ్వు నాకు సహాయం చేయాలి. ఎందుకంటే మనం దేవుని యొక్క మందిరంలోకి వచ్చి దేవుడిని ఎందుకు ప్రార్థన చేస్తామంటే ఆయన ఆలయములో దేవుడు ఉన్నాడు. ఎక్కడ దేవుడు ప్రజలు 2-3 కూడి ఉంటున్నారో వారి మధ్యకి వచ్చే దేవుడు. అందుకే దేవుని యొక్క మందిరంలోకి వచ్చి మనం కూడి ఎందుకు ప్రార్థన చేస్తామంటే ఎప్పుడైతే మనం దేవుని యొక్క మందిరంలోకి వస్తామో అప్పుడే దేవుడు మన ప్రార్థనను అంగీకరించి మనకు సహాయం చేయగలుగుతారు. కాబట్టి రాత్రికాల సమయంలో కొద్ది సమయం మనం ప్రార్థనకు వెళ్దామండి. చదువున్న సార్వత్రిక సంఘం కొరకు ప్రార్థన చేద్దాం.
దేవుని యొక్క ప్రజలు ఇప్పుడు మీకు చెప్తున్నాను, ఎవరెవరైనా సమస్యలు ఉంటున్నారో వారి కొరకు ప్రార్థన చేయండి. అలాగే బలహీనులైన వారి కొరకు ప్రార్థన చేయండి. అలాగే ఆదివారం పరిచయం కొరకు ప్రార్థన చేయండి. అలాగే మరి దేవుని యొక్క ప్రజలు వారి కుటుంబాల్లో ప్రతి ఆర్థిక సమస్యలు దేవుడు సహాయం చేసి తీర్చి ఆత్మీయంగా వాళ్ళు బలపరచడానికి ప్రార్థన చేయండి. దైవ సేవకులైన వారి కొరకు ప్రార్థన చేయండి. అలాగే బలహీనులైన వారి కొరకు, అనారోగ్యంతో వారి కొరకు ప్రార్థించడం. అలా కొద్ది సమయం ఒకరి తర్వాత ఒకరు ప్రభు యొక్క సన్నిధిలో ప్రార్థనలోకి వెళ్దామండి. ఆ రీతిగా మనం ప్రార్థనను ప్రార్థిస్తాం. అది కొద్ది సమయం ఒకరి తర్వాత ఒకరు ప్రార్థన చేద్దామండి. కొద్ది సమయం